అమ్మా ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేయాలా అని ఆలోచిస్తున్నానే. ఈ రోజు నుండి అన్న వదిన పెళ్లి పనులు మొదలయ్యాయి, మర్చిపోయావా? మర్చిపోయే విషయమా అది? ఈ ఇంటికి పెద్దదానివి, ఎవరు ఏ పనులు చేయాలో చెప్పాల్సింది పోయి నువ్వే ఇలాగుంటే ఎలా అమ్మా? నేను ఈ ఇంటికి పెద్దదానన్న విషయం వాళ్ళకి గుర్తుంటే అసలు ఈ పెళ్లే చేసుకోరు. రాత్రి అందరం మాట్లాడుకొని మళ్ళీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం కదా, మళ్ళీ గొడవేంటమ్మా? గొడవ చేయకి ఇంకేం చేయమంటావే? మళ్ళీ పెళ్ళన్న మాట వింటుంటేనే నా ఒళ్ళంతా కంపరం పుడుతుంది. అలాంటిది నేను అక్కడికొచ్చి వాళ్ళ పెళ్లి ఏర్పాట్లు చేయాలా? ఒప్పుకున్నాక చేయక తప్పదు కదమ్మా. నేనెక్కడ ఒప్పుకున్నానే? మీరందరూ బలవంతంగా నా చేత ఒప్పించారు. అరే వాడు తల మీద గన్న పెట్టుకుని ఒప్పుకుంటావా లేకపోతే చావనా అని బెదిరిస్తుంటే ఏ తల్లి మాత్రం ఏం చేస్తుంది చెప్పు? తప్పనిసరి పరిస్థితుల్లో సరే అన్నాను. నాకు ఈ పెళ్లి జరగడం అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కాంతం, తప్పకో తప్పించుకోవడానికో మొత్తానికైతే నువ్వు ఒప్పుకున్నావు కదా, అరే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? వెళ్ళి పెళ్లి పనులు చూడు. నేను పెళ్లికి మాత్రమే ఒప్పుకున్నానండి. ఆ ఘనకార్యాలన్నీ నా చేతుల మీద కూడా చేయమంటే మాత్రం నేను ఒప్పుకోను. వాడు చెప్పిన కండిషన్స్ అన్ని మర్చిపోయావా? మనం అందరం దగ్గరుండి వాడి పెళ్లి జరిపించాలన్నాడు. మీరందరూ వెళ్ళి దగ్గరుండి ఆ పెళ్లి పనులు చూసుకోండి. నేనెక్కడికి రాను, ఏ పని చేయను. అసలు వాళ్ళ పెళ్లి జరిగే వరకు నేను బయటికే రాను. కాంతం, లేనిపోని ప్రాబ్లమ్స్ ఎందుకు తెచ్చిపెడతావే? అరే పెళ్లికి ఎట్లాగో ఒప్పుకున్నావు, ఆ పెళ్లి పనులు కూడా జరిపించి వాడి పెళ్లిని మమ అనిపించచ్చు కదా. ఇష్టం లేని పనులను మనసు చంపుకొని ఎలా చేయమంటారు? నువ్వేం చెయ్యికే, అసలు చెయ్యాల్సిన అవసరం కూడా లేదు. కాస్త చేస్తున్నట్టు నటించు చాలు, మిగతాదంతా మేం చూసుకుంటావు. బా అది కాదండి. ఇంక నువ్వేం మాట్లాడుకో. అమ్మాయికి మంగళ స్నానం చేయించడానికి ముత్తైదులు వచ్చారు. నువ్వు అంజలిని లేపి ఆ పనేదో చూడు. చూడు, నువ్వు లేట్ చేసే కొద్దీ లేట్ అవుతూనే ఉంటుంది. ఆలోచించుకో. నేను వెంకట్ వెళ్ళి పురోహితుని పిలుచుకొస్తాం. చూడు, నీ కొడుకు ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి, బాగా ఆలోచించుకో. ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? తొందరగా వెళ్దాం పదా. తప్పుతుందా? ప్రతి ఒక్కడు నన్ను బెదిరించేవాళ్లే. చిచి, వెదవ బతుకు వెదవ బతుకు. కర్మ. చూసావా, ఇది ఇంకా పడుకునే ఉంది. ఈ రోజు నుంచి పెళ్లి పనులు మొదలు పెడుతున్నామని తెలుసు, దీన్ని పెళ్లి కూతుర్ని చేస్తామని కూడా తెలుసు. కానీ ఇది ఇంకా పడుకునే ఉందంటే ఏంటి అర్థం? అలసిపోయి పడుకుందమ్మా. ప్రతిదానికి అనుమానమేనా? ఏం కనకార్యం చేసిందమ్మా అలసిపోయి పడుకోవడానికి? మనం వచ్చి లేపాలనే కావాలనే పడుకుంది. అదేంటి, పడుకుని ఉన్న గీత ఎలా మాయమైంది? ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎటెళ్ళుంటుంది? నా కోసమే వెతుకుతున్నావా అర్జున్? ఎక్కడికి వెళ్ళావు అర్జున్? అది నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే నిన్ను పడుకోబెట్టాను. నీకోసం బయటికి వెళ్ళి. నేను కళ్ళు తిరిగి పడిపోగానే నాకేమైపోతుందో అన్న కంగారుతో ఇల్లంతా వెతికావా? ఏం దొరకపోయేసరికి దేవుడు మందిరంలోకి వెళ్ళావా? వెళ్ళి ఏం చేశావు? ఈ దెయ్యానికి ఏం జరగకూడదని ఆ దేవుడికి దండం పెట్టుకున్నావా? దేవుడా దేవుడా, నా పెళ్ళం దెయ్యాన్ని రక్షించమని దేవుణ్ణి వేడుకున్నావా?
అది కూడా సరిపోక పక్క వీధిలో ఉన్న గుడికి వెళ్ళి చెట్టుకి కట్టిన రక్ష తెచ్చావా? చేతిలో ఏంటది? అది అది ఏంటదని అడుగుతున్నాను. చూపించు, చూపించు. దాన్ని పడేయ్. నీకే చెప్పేది, పడేయ్. నాకు తెలుసు అర్జున్, నువ్వు అవకాశం దొరికితే అంజలిని కాపాడడానికి ప్రయత్నిస్తావని. కానీ నువ్వు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. నేను అంజలి శరీరం నుండి బయటకు వెళ్ళిపోయినా నువ్వు ఏం చేస్తూ ఉంటావో నేను గమనిస్తూనే ఉంటాను. నువ్వు ఎలా అయితే అంజలిని ప్రేమిస్తున్నావో నేను అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకే నువ్వు ఎన్ని చేసినా భరిస్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేశావంటే ముందు నీ అంజలిని చంపేస్తాను. వద్దు, ఆ పని మాత్రం చేయొద్దు. నువ్వు చెప్పినట్టే వింటాను. ఏం మాట్లాడుకుంటున్నారో వినబట్టం లేదు, కానీ అంజలి అర్జున్ని ఏదో విషయంలో బెదిరిస్తుంది. ఏంటది? ఇప్పుడు జరిగే మన పెళ్లిలో పసుపు కుంకుమలు ఉండడం గాని దేవుడి పూజలు జరగడం కానీ వీల్లేదు. కేవలం మన పెళ్లి మాత్రమే జరగాలి. అది కూడా వైభవంగా జరగాలి. అర్థమైందా? ఏంటి మింగేసేలా చూస్తున్నావు? నీకిష్టం లేకుండా పెళ్లి జరుగుతుందనా? 2 రోజులాగవే, నీకు నాననెవడే లేకుండా చేస్తాను.